దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 13th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనం. సామ్ నంబర్ 112 and verse 4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చీకటి నెగిటివిటీకి సాదృశ్యము, ఓటమికి సాదృశ్యము. నెగిటివిటీ మనము మన యొక్క కెరియర్లో మనము గ్రో అవ్వడానికి సాదృశ్యం. దేవుడు అంటున్నాడు, యథార్థవంతులకి చీకటిలో వెలుగు పడుతున్నది. ఎలాగయ్యా యథార్థవంతులు? యేసు ప్రభును నమ్ముకున్న ద్వారా మనం యథార్థవంతులయ్యాము, ఉచితంగా నీతిమంతులయ్యాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇట్స్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ హెస్ మేడ్ us righteous. కనుక యథార్థవంతులుగా తీర్చబడిన నీవు, రక్తము చేత, యేసుప్రభు రక్తం చేత కడగబడిన నీవు యథార్థముగా ప్రవర్తించుటకు, యథార్థముగా మాట్లాడటకు నీవు సిద్ధపడాలి. ఎందుకంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. See, this is born. Let me read this in English. Psalm number 112 and verse 4. Unto the upright there ariseth light in the darkness. He is gracious and full of compassion and righteous. Light in darkness when you are upright. బైబిల్ సెలవిస్తుంది, ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుని రంగించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనము, యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన మనము యథార్థవంతులని బైబిల్ సెలవిస్తుంది. ఆయన రక్తము ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులుగా చెప్పడు. గనక ఏమి జరగాలి మన జీవితంలో? ఈ ఆరాధనలో పాల్గొన్న మీ జీవితంలో ఏమి జరగాలి? చీకటిలో మీకు వెలుగు పుట్టాలి. ఈరోజు ఏ చీకటి మిమ్మల్ని ఆవరించిందో, ఆర్థిక చీకటి ఆవరించిందేమో, ఆర్థిక చీకటిలో మీకు వెలుగు పుట్టునుగాక. అనారోగ్యపు చీకటి ఆవరించిందేమో, అనారోగ్యము చీకటిలో ఆరోగ్యమనే వెలుగు పుట్టునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సక్సెస్ చూడక కొన్ని నెలలు, సంవత్సరాలు అయిపోయి చీకటి ఆవరించిందేమో, ప్రియ దేవుని బిడ్డలారా, విజయం అనే వెలుగు యేసు ప్రభు నామంలో మీ జీవితంలో పుట్టునుగాక. ఉద్యోగం లేని చీకటి మిమ్మల్ని ఆవరించిందేమో, ఈరోజు ఉద్యోగం అనే వెలుగు మీ జీవితంలో పుట్టునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును పుట్టిస్తున్నాడు. ఏ లేమిలో ఉన్నావో ఆ యొక్క వెలుగును పుట్టిస్తున్నాడు. ఏ అవసరంలో ఉన్నావో ఆ వెలుగును పుట్టిస్తున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 112 और हम 4 वचन पढ़ रहे हैं. सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होती है, वह अनुग्रहकारी, दयावंत और धर्मी होता है. प्रभु को धन्यवाद अदा करते हैं. प्रिय भाइयों बहनों, सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होता है. अंधकार के बीच में, आज आपके जीवन में किसी भी चीज की अंधकार हो, एक बीमारी हो, कंगालपन हो या शांति ना होने का स्थिति हो, आज परमेश्वर आपके जीवन में ज्योति को उदय कर रहे हैं. शांति का ज्योति को उदय कर रहे हैं. तंदुरुस्ती का उदय, तंदुरुस्ती का ज्योति को उदय कर रहे हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ విధంగా ఒక యథార్థవంతుడైన క్రైస్తవుడు ఆపరేట్ అవ్వాలి జీవితంలో. వెలుగు మనకు పుట్టుతున్నది, అర్థమవుతుందండి.
ఏ వెలుగు కావాలో ఆ వెలుగు పుడుతుంది. ఎందుకంటే నీవు యథార్థవంతుడు అయ్యావు. యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా యు ఆర్ మేడ్ అప్రైట్. సో దేర్ లైట్ షైన్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో. అనారోగ్యం వారందరి జీవితంలో నాయన ముట్టి నువ్వు స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరూ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలు దీవించండి అయ్యా. ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీర్తిని ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయలో వెలుగుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవ, జీవం గల తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సహాయం ఇచ్చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరి జీవితంలో ఏ వెలుగు అవసరమో ఆ వెలుగు పుట్టినందుకు స్తోత్రంలో చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాలు క్షమించము. మమ్మల్ని శోధన తేక కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.